వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత ట్రేడ్ అనాలిసిస్ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈరోజు డేట్ వచ్చి 21 జాన్ 25. ఈరోజు 2 ట్రేడ్స్ చేసాము. ఎక్సలెంట్ ట్రేడ్స్ రెండును అసలు అద్భుతంగా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఒక ట్రేడ్ వచ్చి ఎన్ఎఫ్ నిఫ్టీ 23,300 సిఈ అట్ ఎంట్రీ ప్రైస్ వచ్చి 95. మనకు ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా రావడం జరిగింది ఆ ట్రేడ్లో. అండ్ మన సెకండ్ ట్రేడ్ వచ్చి ఎన్ఎఫ్ 23,200 పిఈ. మన ఎంట్రీ ప్రైస్ వచ్చి 140 అండ్ 100 పాయింట్స్, ఎగ్జాక్ట్గా 100 పాయింట్స్. అండ్ మన లెవెల్స్ ప్రీ డ్రాన్ లెవెల్స్ 2 రోజుల ముందరగానే ఎవ్రీడే లెవెల్స్ అనేది కూడా మన గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ లెవెల్స్ అన్నీ కూడా ఎలా వర్కౌట్ అయ్యాయి, ఇన్ బిట్వీన్ ద ట్రేడ్ మన ట్రేడ్ లెవెల్స్ అనేది ఎలా డ్రా చేసుకుంటున్నాము, ట్రెండ్ లైన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేసి అని ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ ఈ ట్రేడ్లో అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు లైవ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ ట్యుటోరియల్ వీడియో లాగా చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్గా ఈ ట్రేడ్స్ అనేది వండర్ఫుల్ ట్రేడ్స్ అండ్ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ ఆన్ మన ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసి కాన్సెప్ట్ యూస్ చేసాము. ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అన్నీ కూడా యూస్ చేసి ట్రేడ్స్ అనేది జరగడం జరిగింది. అండ్ ట్రేడ్ స్టార్ట్ చేస్తే ఈ టోటల్గా మార్నింగ్ ఆడియోనే, ఒరిజినల్ ఆడియోనే ఉంటుంది. ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది గమనిస్తారు. అండ్ ఆడియో లేని చోట వీడియో అనేది ఫాస్ట్ ఉంటుంది, అది కూడా గమనించగలరు. జస్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైవ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఈ స్మాల్ మన ఎంట్రీ పాయింట్ అనేది ట్రెండ్ లైన్ తీసుకున్న లోయర్ సైడ్ ట్రెండ్ లైన్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి రివర్సల్ రాగానే మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ అంతా కూడా కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ లేని చోట ఫాస్ట్గా ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉన్న చోట అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ ట్రేడ్ మనం ఇప్పుడు టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ మన ఈ అలర్ట్ అనేది మన టెలిగ్రామ్లో కూడా ఇవ్వడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకొని ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ అంతా కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అనాలిసిస్ వీడియోలో అంతా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్ అనాలిసిస్ ఉంటుంది. లెవెల్స్ ఎలా డ్రా చేయడం ఏంటి అనేది అంతా కూడా ఈ లెవెల్స్ మన గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు వండర్ఫుల్ అప్ మూవ్ అండ్ వండర్ఫుల్ డౌన్ మూవ్ రెండు కూడా బాగానే యాక్ట్ అయ్యాయి లెవెల్స్ ద్వారా. అండ్ మేజర్ టాప్ లెవెల్ రెసిస్టెన్స్ వర్కౌట్ అయింది. అండ్ బాటమ్ లెవెల్ సపోర్ట్ లెవెల్ రెండు కూడా మన ఎంట్రీస్ దగ్గర ఆల్మోస్ట్ రివర్సల్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర నుంచి మన ట్రేడ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ గమనిస్తూ వాచ్ చేయండి. అండ్ లాంగ్ వీడియో ఆల్మోస్ట్ 22 minutes ఉంది. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా గమనించండి, మీకు ట్రేడ్ అనాలిసిస్ అనేది అర్థమవుతుంది. ఎలా తీసుకున్నావు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఎంజాయ్ ద ట్రేడ్స్. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్. అండ్ లెర్నింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్లో ఉండండి. థ్యాంక్ యూ. ఎలా తీసుకున్నాం అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఉంది. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్గా డ్రా చేసినదే. ఎగ్జిట్ దిస్ లెవెల్. ఇది స్టాప్ లాస్ కింద పెట్టుకుందాం. దీని బిలో వస్తే మన ఎగ్జిట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు ఈ లెవెల్స్ అన్నీ కూడా ప్రీవియస్గా డ్రా చేసుకునేది ఎఫ్ఈజీ వాల్యూస్ అండ్ ఆర్డర్ బ్లాక్ వాల్యూస్ టోటల్గా. ఫస్ట్ రీటెస్ట్ ఇక్కడ ఈ లెవెల్ అనేది క్లియర్గా నిన్న డ్రా చేసుకున్న బ్లాక్ లెవెల్ 23,400 రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్గా 15 minutes స్టే అయింది. ఆ తర్వాత ఫాస్ట్గా డౌన్ ఫాల్ అయింది. అండ్ ఈ లెవెల్స్ కూడా 2 days బిఫోర్
నిన్న దాని బిఫోర్ డే. ఇక్కడ నుంచి తీసుకుంటే మనకు ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ లెవెల్ అండ్ ఇది ఒక సేమ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ అండ్ ఎఫ్బీజీ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ ఏమైంది ఈరోజు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ అండ్ రీటెస్ట్ అండ్ బూమ్ సింగిల్ విత్ ఇన్ టూ క్యాండిల్స్లో టోటల్ టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఫైనల్ ఎన్ని పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ విత్ ఇన్ 15 మినిట్స్లో కవర్ చేయడం జరిగింది. అదే సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఎంత మూమెంట్ వచ్చిందో అంతే మూమెంట్ డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ వెయిటింగ్ ఈ ఏరియాలో టోటల్గా అండ్ వన్స్ అగైన్ ఇక్కడ నుంచి బయ్యర్స్. ఈ రెండు ట్రేడ్స్ తర్వాత మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం ట్రెండ్ లైన్ అండ్ ఇక్కడ సపోర్ట్ ఏరియా. ఇక్కడ సపోర్ట్ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా మూవ్ అనేది ఈ ట్రేడ్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ స్లోగా వెళ్ళకుండా ఫాస్ట్గా వెళ్ళింది మార్కెట్ కూడా. ప్రీవియస్గా ఇక్కడంతా మొత్తం లిక్విడిటీ టోటల్గా గ్రాబ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫాస్ట్గా మూమెంట్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్గా మనకి పాయింట్స్ అనేది వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా 30 to 35 పాయింట్స్ వరకే బుక్ చేయడం జరుగుతుంది మన టార్గెట్. అండ్ ఈ టార్గెట్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. సిపిఆర్ లెవెల్ వరకు టార్గెట్ అనమాట. లెట్స్ సీ 75 పాయింట్స్ టార్గెట్ ఆల్రెడీ మనకి 55 పాయింట్స్ అనేది అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ 75 పాయింట్స్. సి ట్రైలింగ్ ఏరియా దీని బిలో వస్తే క్లోజ్ 50% ఆఫ్ ద క్వాంటిటీ మనము ఇక్కడ వీవ్యాప్ దగ్గర క్లోజ్ చేసేసుకోవచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ ద రిమైనింగ్ రిజల్ట్స్. ఓకే, వన్స్ అగైన్ బౌన్స్ బ్యాక్. ఈ ఏరియా నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది స్మాల్ రెసిస్టెన్స్, ఆల్రెడీ లిక్విడిటీ అంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి వన్స్ అగైన్ అబోవ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇది ఫైనల్ ఎఫ్ఈజీ ఇక్కడ వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఈ ఏరియాకి ఇది ఫైనల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. లెట్స్ సీ ఇండెక్స్లో ఈ లైన్ బిలో వస్తే ఎగ్జిట్, అదర్వైజ్ ఈ లైన్ అబోవ్ క్లోజ్ అయితే కంటిన్యూషన్. అండ్ ఈ ఎంట్రీస్ అంతా కూడా అలర్ట్స్ అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ సీ జస్ట్ ఇప్పుడు ఈ ఎంట్రీ అండ్ 35 పాయింట్స్ బుక్డ్ అండ్ ఎగ్జాక్ట్గా మన ఎంట్రీ 122కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ క్యాండిల్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో. అండ్ అబ్జర్వ్ చేయమని కూడా జరుగుతుంది. అండ్ ఈరోజు లెవెల్స్ అంతా కూడా నిన్ననే డ్రా చేసి ఇవ్వడం జరిగింది. సేమ్ లెవెల్స్. లెట్స్ సీ ఈ పాయింట్ నుంచి రివర్సల్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద లెవెల్స్ ఓన్లీ. లెవెల్స్లోనే మన ఈరోజు మార్కెట్ అంతా కూడా ఉంది. లెట్స్ సీ వెయిట్. ఇక్కడ నుంచి చూడండి 23,135 రివర్సల్. 23,135 ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మన రివర్సల్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ ఉంటుంది. అదర్వైజ్ ఈ క్యాండిల్ అబోవ్ ఈ లైన్ అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లెట్స్ సీ హియర్ మన డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఒక స్టాప్ లాస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అంత క్లియర్గా ఇక్కడ నుంచి సపోర్ట్ లాగానే యూజ్ అవుతుంది. అండ్ అప్పర్ ట్రెండ్ లైన్ వచ్చి మనకి రెసిస్టెన్స్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా కానీ మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయితే మన ట్రేడ్ అనేది మన సపోర్ట్ లెవెల్ ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఇండెక్స్లో లైన్ డ్రా చేసాం కదా, అది బిలో వచ్చేస్తే మనం ఏదైనా పీఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి లోయర్ సైడ్ రివర్స్ అయిపోయింది. లెట్స్ వెయిట్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఏదైనా పీఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లెట్స్ వెయిట్. ఇండెక్స్లో ట్రెండ్ లైన్ గమనించండి. పీఈ ట్రేడ్ ఎంట్రీ ఫాస్ట్గా ఉండాలి.
ఓకే, వన్స్ మన సపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్అవుట్ అయితే హ్యూజ్ మూవ్ అనేది వస్తుంది పీఈ ట్రేడ్లో. ఓకే, ఇది మన ఎంట్రీ ప్రైస్. లెట్స్ రాక్. ఈ ట్రేడ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది అండ్ ఇంకా రియల్ వాయిస్ ఉంటుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ ఆల్రెడీ మనం సపోర్ట్ లెవెల్, ఇది క్లియర్గా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఛాన్సెస్ టు గో మోర్ డౌన్. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసేంతవరకు వస్తుంది మార్కెట్. ఏ స్మాల్ స్కాల్ప్ ఎంట్రీ ఇదే. ఓకే, ఎగ్జాక్ట్గా మనం వీవ్యాప్ దగ్గర ఎంట్రీ అవ్వచ్చు, బట్ సేఫ్ ఎంట్రీ కోసం ఈ హై ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఒకలో ఒక 2 పాయింట్స్ బఫర్తో 15 పాయింట్స్, మినిమం టు మినిమం 30 పాయింట్స్ అండ్ ఓవరాల్ టార్గెట్ 50 పాయింట్స్. ఎంట్రీ వచ్చి 140, 170, 30 పాయింట్స్. మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసేంతవరకు వస్తుంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా హ్యూజ్ మూవ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ వరకు వస్తుంది. లెట్స్ రీసెంట్ సపోర్ట్ లెవెల్స్, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. లెట్స్ వెయిట్. ఎస్, ఈ సపోర్ట్ వన్స్ అగైన్ రిజెక్షన్ అయితే రీటెస్ట్, క్లియర్గా రీటెస్ట్. అండ్ మనకు ఆల్రెడీ ఈ ఏరియా నుంచి 4 టైమ్స్ రిజెక్షన్ అయింది. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. లెట్స్ వెయిట్ ఫర్ 2 more క్యాండిల్స్. ఈ క్యాండిల్ ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేయాలి. అలా కాకుండా రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చేస్తే ఈ ట్రెండ్ లైన్ వరకు రావాలి మార్కెట్. ఈ లెవెల్ ఈ క్యాండిల్ అబౌవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడనే మనం సేమ్ స్ట్రైక్ ప్రైస్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 1 more ఎంట్రీ విత్ సి సైడ్. ఈ క్యాండిల్ అబౌవ్ వస్తే, లేకుంటే ఇది కంటిన్యూషన్ అంతే. ఈ ట్రెండ్ లైన్ వరకు రావాలి. వన్స్ టచ్ అవగానే హ్యూజ్ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎనీ టైం. ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ జోన్ అండ్ సెకండ్ జోన్, మెయిన్ జోన్ ఇది. సెల్లర్స్ వాల్యూమ్ డిక్రీజ్ అయింది. ఎనీ టైం బయర్స్ వాల్యూమ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఎంట్రీ ఓన్లీ స్కాల్ప్ ఎంట్రీ. నా ఎక్స్పెక్టేషన్ ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఈ ట్రెండ్ ఆల్మోస్ట్ మనకు 25 పాయింట్స్ వచ్చింది అనుకుంటున్నా. ఎస్, 23 పాయింట్స్. ఇది ఒక స్కాల్ప్. ఓకే, ఈ జోన్ నుంచి రివర్సల్ రావచ్చు, ఈ ట్రెండ్ లైన్ నుంచి రివర్సల్ రావచ్చు. ఇవి రెండు బ్రేక్అవుట్ అయితేనే ఇక్కడ సిఈ ట్రేడ్ అనేది ఎనేబుల్ అవుతుంది.
మార్కెట్ డౌన్ ట్రెండ్ రీటెస్ట్ చేసింది, రెసిస్టెన్స్ టచ్ అయింది, వన్స్ అగైన్ షార్ప్గా రివర్సల్ అయింది అండ్ పీఈ ట్రేడ్ ఇక్కడి నుంచి మళ్ళీ వన్స్ అగైన్ మా ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోయింది. లెట్స్ వాచ్. యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ చెప్పాం కదా, ఇక్కడ నుంచి ఈ జోన్ నుంచి డౌన్ ట్రెండ్ అనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేసి స్కాల్ప్ ఎంట్రీ నాట్ ఎంటర్డ్ అండ్ ఈ ఎంట్రీ ఎగ్జాక్ట్గా 30 పాయింట్స్ డన్ అండ్ మోస్ట్లీ 50 పాయింట్స్ నెక్స్ట్ టార్గెట్. అంటే ఈ ట్రెండ్ లైనే మనకు సపోర్ట్. ఇక్కడి నుంచి మనకి హ్యూజ్ అప్ మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువే ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిపోతే నెక్స్ట్ మూమెంట్ దిస్ ఈస్ ద ఫైనల్ మూవ్ అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ నెక్స్ట్ ఇదే సపోర్ట్ లెవెల్, హ్యూజ్ సపోర్ట్ లెవెల్. దిస్ ఈజ్ ఓన్లీ ద హ్యూజ్ సపోర్ట్ లెవెల్. Done. 50 points almost done. 50 points, 60 points done. And wait for the ఇప్పుడు మనం సి ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మూవ్ వచ్చి బాటమ్ లెవెల్ నుంచి సి ప్లాన్ ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకా రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ హోల్ నెంబర్ 23 ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. మేబీ ఈ లెవెల్ టచ్ చేసి కూడా పైకి రావచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉంది. $190 ట్రైల్ అండ్ 195 ట్రైల్. ఎస్, ఈ లెవెల్కి ట్రైల్. ఇక్కడ వరకు రావాలి. 23,000 సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. వన్ మోర్ క్యాండిల్, ఈ లెవెల్ టచ్ అవ్వగానే మళ్ళీ అప్ మూవ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లెట్స్ వెయిట్. అప్ మూవ్ వెళ్తుందా వెళ్ళదా? $100 points trade. Yes. Level 23. Done. Complete. Almost reach అయిపోయింది. 23 level reach అయిపోయింది.
Still rally moving, rally continuation. ఓకే, డన్ ఫర్ ద డే. ఇక్కడి నుంచి మనకి హ్యూజ్ రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది, బట్ వాట్ ఈస్ ద రీజన్? ఆల్మోస్ట్ ఈ సీజన్ ఒక టోటల్ డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్లో ఈ సీజన్లో మనకు ఆల్మోస్ట్ లోకి వెళ్ళిపోయింది. మ్యాక్సిమం ఈరోజు క్లోజింగ్కి ఈ లెవెల్కి వచ్చేస్తుంది మార్కెట్. అంటే మనం సి సైడ్ ఉండడం బెటర్ ఆప్షన్. Let's see the area right now. Now see the level.